నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. ఐబొమ్మగాళ్లకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు పోలీసులు. గతంలో ఐబొమ్మకి సంబంధించిన ఓ నిందితుడిని పట్టుకున్న పోలీసులు ఇప్పుడు ఏకంగా సూత్రధారినే వలేసి పట్టుకున్నారు. 2 ఏళ్ల క్రితం దమ్ముంటే పట్టుకోవాలంటూ పోలీసులకు వెబ్సైట్ ద్వారానే సవాల్ విసిరాడు ఇమ్మడి రవి. అప్పటి నుంచి అతడి కోసం గాలిస్తున్నారు. ఐబొమ్మ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యారు. శనివారం ఉదయం కుకట్పల్లిలో సిసిఎస్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇమ్మడి రవిని పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఇన్నేళ్లుగా కరేబియన్ దీవుల్లో ఉంటూ ఇమ్మడి రవి ఐబొమ్మ సైట్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా సినిమా పైరసీ అంశంలో ఐబొమ్మ, మూవీ రూల్స్ సైట్లు గత కొంతకాలంగా నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్, ఆహా వంటి ప్రముఖ ఓటీటీలలోని కంటెంట్లను, అలాగే థియేటర్లలో విడుదలైన సినిమాలను పైరసీ చేస్తూ తమ సైట్లలో అప్లోడ్ చేస్తున్నాయి. తెలుగు సినీ నిర్మాతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు సైట్ మాస్టర్ మైండ్ ను వెతికే పనిలో పడ్డారు. అలాగే గతంలో దమ్ముంటే పట్టుకోవాలంటూ ఇమ్మడి రవి పోలీసులకు సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఊసలు లెక్క పెడుతున్నాడు. భార్యతో విడిపోయి ఇమ్మడి రవి ఒంటరిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. రవి అకౌంట్ లో ఉన్న 3 కోట్ల రూపాయలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. అలాగే సర్వర్లలోని పైరసీ కంటెంట్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు.